హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుజరాత్లో ఆంధ్ర పిల్లలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? రథసప్తమి రోజు వ్లాగ్ ఇది. రథసప్తమి రోజు జిల్లేడాకు రేగిపండు తల మీద పెట్టుకుని తలస్నానం చేస్తాం. ఎందుకో చివరి వరకు చూడండి. రథసప్తమి రోజు సూర్యుడికి ఎదురుగా ఆవు పిడకలతో ప్రసాదం చేస్తారు, చిక్కుడుగాయలతో రథం చేస్తారు. ఇంకా పరమాన్నం కలపడానికి కూడా చెరుకు గడ్డిని వాడతారనమాట. నా దగ్గర ఇత్తడి పాత్ర లేదు, ఆవు పాలు అయితే తెప్పించాను. నార్మల్ స్టీల్ దాంట్లోనే కాస్తున్నా. పాలు 3 సార్లు పొంగాలి అంటారు కదా, 3 సార్లు పొంగిన తర్వాత ముందే నానబెట్టుకున్న బియ్యం వేసేస్తున్నా. ఇంకా ఆవు పిడకలు అవి అంటే అపార్ట్మెంట్స్లో గుజరాత్లో కష్టం కదా, ఇంకా నార్మల్గా గ్యాస్ మీదే చేస్తున్నా నేను ప్రసాదం. ఫస్ట్ చూసింది అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్నారు వాళ్ళు. ఇంకా చెరుకుగడ్డ తెప్పించాను నేను ఆన్లైన్లో. చెరుకుగడ్డతో తిప్పుతున్నాను అనమాట. ఆ చెరుకులోని స్వీట్ కూడా వెళ్తుంది అని చెప్పేసి ఇలా చెరుకుతో తిప్పుతూ ఉంటారు. మా గోదావరి సైడ్లో ఎలా చేసుకుంటారు, మీ సైడ్ ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇంకా బెల్లం తురుము పెట్టుకున్న ముందే కొంచెం బియ్యం ఉడికాక వేద్దాం లాస్ట్లో అని చెప్పేసి ముందే వేస్తే ఒక్కొక్కసారి బెల్లంలో సాల్ట్ కలిస్తే విరిగిపోయినట్టు అయిపోతుంది, అందుకే లాస్ట్లో వేద్దాం అని చెప్పేసి పెట్టుకున్నా. ఇంకా ఇక్కడ చిక్కుడుకాయలు రథం చేయడానికి రెడీ చేసుకుంటున్నా. 7 చిక్కుడుకాయలతో చేస్తారు. 7 అంటే సూర్యుడి రథాలు 7 కదా, అందుకని చిక్కుడుకాయలకి చీపురు పుల్లలతో కానీ ఇలా టూత్పిక్స్తో కానీ ఏది వీలైతే దాంతో ఇలా చేస్తారు రథం కింద. నా దగ్గర టూత్పిక్స్ ఉన్నాయి. సో ఇంకొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి పువ్వులు కూడా పెడుతున్నారు రథానికి. అలా 2 చిక్కుడుకాయలకి పెట్టుకొని అవి 2 అటాచ్ చేసుకోవాలి. ఇవన్నీ సూర్యకిరణాలు పడుతుండగా చేసుకుంటే మంచిది, మనకి కూడా విటమిన్ డి వస్తుంది. కానీ మాకు బాల్కనీలో కూడా అసలు సూర్యకిరణాలు ఎక్కడా పడట్లేదు, అందుకే నేను దేవుడి దగ్గర చేసుకుంటున్నా. ఇలా 2 చేసుకున్న తర్వాత మళ్ళీ దానికి వర్టికల్గా 4 స్టిక్స్ పెట్టాలి. 4 సైడ్స్ పెట్టి పైన ఆల్రెడీ చేసుకున్నాం కదా ఇంకొకటి, దాన్ని కూడా అటాచ్ చేయాలి. దాన్ని కూడా అటాచ్ చేసేసుకుంటే ఇలా వస్తుంది మనకి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. కొంతమంది మొత్తం 4 సైడ్స్ పెట్టుకుంటారు. మేము మా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఇలాగే చేసుకునే వాళ్ళం. సో నేను ఇలాగే చేస్తున్నా. పైన ఇంకా క్లోజ్ చేయాలి కదా రథానికి, అందుకు 3 చిక్కుడుకాయలు తీసుకుని ఇలా అటాచ్ చేస్తున్నా. మీరు ఏ విధంగా చేసుకుంటారు? ఇలా కొంతమంది అయితే చిక్కుడుకాయలతో రథాలు ఎలా చేసుకుంటారు, డిఫరెంట్ షేప్స్లో చేసుకుంటారు. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. అంటే వీడియో లేట్ అయింది, కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల వాయిస్ అసలు సెట్ అవ్వలేదు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, అందుకే లేట్గా పోస్ట్ చేస్తున్నా. ఇంకా రథం అయితే రెడీ అయిపోతుంది. రథంలోకి ప్రసాదం చేయాలి కదా, పరమాన్నం కూడా వండుతున్నా ఒక పక్కన. అండ్ అలాగే రేగుపళ్ళు కూడా పెడతారు నైవేద్యం కింద. నేను నా దగ్గర ఉన్న రేగుపళ్ళు 7 పెట్టా అనమాట, 7 నెంబరు. సూర్యుడికి ఇష్టం కదా, సో ఈ రథం అయితే డెకరేట్ చేసేసా. ఇలా ఫైనల్ లుక్ ఇది రథంది మొత్తం. ఇంకా మధ్యలో రేగుపళ్ళు పెడదాం అని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకా ఈలోపు పరమాన్నం కూడా రెడీ అయిపోతుంది. అన్నం ఉడికిపోయింది, ఇంకా బెల్లం వేసేయాలి. కొంచెం పలుచగా ఉంటేనే బెస్ట్, మళ్ళీ ఆరిపోతే గట్టిగా అయిపోతుంది కదా. కొంచెం పలుచగా ఉంటేనే అరిసి కానీ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అని చెప్పేసి కొంచెం పలుచగానే దింపుతున్నా. ఇంకా బయట సూర్యకిరణాలు కొంచెం సేపే వస్తాయన్నమాట, అక్కడ ఇలా ముగ్గేసి అక్కడ పెడుతున్నా. సూర్యుడికి నైవేద్యం పెట్టి అరటిపళ్ళు, పువ్వులు, పరమాన్నం అన్నీ పెట్టుకొని దండం పెట్టుకుంటున్నా. ఇంకా అంశీ కూడా లేచి స్నానం చేసేసింది. స్నానం చేసి రెడీ అయిపోయి అంశీ కూడా దండం పెట్టుకొని చూస్తుంది, అది ఏంటి దేవుడికి పెట్టావా అని చెప్పేసి వింతగా చూస్తుంది అనమాట. చిక్కుడుకాయలతో ఇలా ఉన్నాయి ఏంటి అని. లాస్ట్లో అయితే ఒక పిక్ యాడ్ చేస్తాను చూడండి. అందులో దీపంలాగా సూర్యకిరణాలు పడతాయి అన్నమాట. నాకైతే దీపంలా అనిపించింది. ఇది అంశీ పట్టుకున్నది కదా, నెక్స్ట్ వస్తుంది చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.